భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతోంది. ఆదివారం జరగనున్న మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. 40,000 మందికి పైగా క్రికెట్ అభిమానులు తరలి రానుండడంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు రాచకొండ పోలీసులు. కేంద్ర బలగాలతో పాటు 2,500 మంది పోలీసులతో పాటు 300 సీసీ కెమెరాలతో డేగ కన్నుతో పహారా కాయనున్నాయి పోలీసులు. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఛాన్స్ ఇవ్వకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్, మ్యాచ్ అయిపోయాక అభిమానుల తరలింపు వంటి అంశాలపై ఇప్పటికే అంతా సెట్ చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి క్రికెట్ అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నారు పోలీసులు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం బయట ఉన్న అప్రోచ్ రోడ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు మ్యాచ్ ముగిసిన తర్వాత ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లను నడపాలని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు రాచకొండ సిపి మహేష్ భగవత్. అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీని కూడా కోరారు. స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెహికల్స్ డైవర్ట్ చేయనున్నారు. స్టేడియం చుట్టూ 21 పార్కింగ్ స్థలాలతో పాటు ఒక్కో పార్కింగ్ ఏరియాలో 1400 4 వీలర్స్ పట్టేలా ఏర్పాటు చేశారు పోలీసులు. 5 మొబైల్ పార్కింగ్లతో పాటు ఎమర్జెన్సీ వాహనాల కోసం మరో పార్కింగ్ ఏరియాను ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా స్టేడియంలోకి తీసుకువెళ్లే వస్తువులపై క్లారిటీ ఇచ్చారు. క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియంలోకి మొబైల్, హెడ్ ఫోన్స్ మాత్రమే తీసుకువెళ్లాలని సూచించారు పోలీసులు. వీడియో కెమెరా, ల్యాప్టాప్, సిగరెట్స్, లైటర్స్, ఆయుధాలు, ఆల్కహాల్, వాటర్ బాటిల్స్, హెల్మెట్, ఫైర్ క్రాకర్స్, బ్యాగ్స్, సెల్ఫీ స్టిక్స్, డ్రగ్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చి చెప్పారు పోలీసులు. ఎవరైనా నిషేధిత వస్తువులను తీసుకువస్తే వారిని వెనక్కి పంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. క్రికెట్ మ్యాచ్ ఏర్పాట్లు, సెక్యూరిటీ పైన పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. దాదాపు 3 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వేదికగా జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్కి పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. దాదాపు 2,500 మంది ఈ పోలీస్ సిబ్బందితో ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25వ తారీఖున జరిగేటువంటి మ్యాచ్కి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఆక్టోపస్ బృందాలు, అదేవిధంగా కేంద్ర బలగాలతో భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25వ తారీఖున జరిగేటువంటి మ్యాచ్ సందర్భంగా అటు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ నెల 25వ తారీఖున జరిగేటువంటి ఉప్పల్ స్టేడియంకి దాదాపు 50,000 మంది క్రికెట్ అభిమానులు రానున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కొనసాగకుండా, మరోవైపు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మనం చూడొచ్చు, ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా పోలీసులు ఇప్పటికే ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ఇప్పటి నుంచి అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇక ఉప్పల్లో జరిగేటువంటి ఈ నెల 25వ తారీఖున జరిగేటువంటి మ్యాచ్ సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి 1 గంట వరకు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకమైన పార్కింగ్స్ ని ఏర్పాటు చేశారు. అదే తరహాలో దాదాపు 21 పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే తరహాలో గేట్ 1 నుంచి గేట్ ఈ ఉన్నటువంటి ఎంట్రెన్స్ ఈ సాయంత్రం 4 గంటల నుంచే టికెట్స్ ఉన్నవారు మాత్రమే ఉప్పల్ స్టేడియానికి రావాలి. ఎవ్వరు కూడా టికెట్ లేని వ్యక్తులు మాత్రం ఇక్కడికి రావడానికి వీలేదు. ముఖ్యంగా బ్లాక్ లో టికెట్లు ఎవరైనా విక్రయిస్తే మాత్రం వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా మరోవైపు ఎవరైనా ఉప్పల్ స్టేడియానికి వచ్చేటువంటి క్రికెట్ అభిమానుల కోసము మెట్రో రైలు సాయంత్రం రాత్రి మ్యాక్సిమం 11 గంటలకే బంద్ అవుతుంది కాబట్టి దాన్ని 1 గంట వరకు పొడిగించాలని ఇప్పటికే పోలీసులు మెట్రోకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు నడుస్తుందని ఇప్పటికే రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కూడా వెల్లడించడం జరిగింది. ఇంకా మరోవైపు అటు బస్సులు, ఆర్టీసీ బస్సులు కూడా ఉప్పల్ వెళ్లడం కోసం ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆర్టీసీ సంబంధించినటువంటి సిబ్బందిని కోరడం జరిగిందంటూ కూడా ఇప్పటికే కమిషనర్ చెప్పడం జరిగింది. ఇక మరోవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విధంగా అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మ్యాచ్ వచ్చేటువంటి వారు కొన్ని వస్తువులు మాత్రం తీసుకురావద్దని సిపి మహేష్ భగవత్ కూడా స్పష్టం చేయడం జరిగింది.
కేవలం మొబైల్ మాత్రమే తీసుకురావాలి, కానీ దానికి సంబంధించిన ఛార్జర్స్ కావచ్చు, దానికి సంబంధించిన మొబైల్ స్టిక్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో స్టేడియానికి అనుమతించమని చెప్పారు. మరోవైపు వీడియో కెమెరాలు, ల్యాప్టాప్స్, అదేవిధంగా సిగరెట్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, మద్యం బాటిల్స్ కావచ్చు, కనీసం వాటర్ బాటిల్స్ కూడా స్టేడియానికి తీసుకురావడానికి వీలేదు. హెల్మెట్ కావచ్చు, ఫైర్ క్రాకర్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాగ్స్, సెల్ఫీ టిక్స్, అదేవిధంగా మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ లాంటి వగైరా లాంటి సామాన్స్ ఎవరిని కూడా లోపలికి అనుమతించబడవంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు కూడా ఖచ్చితంగా అమల్లో ఉంటాయి. ఎవరైనా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి. ఖచ్చితంగా పోలీసులు సూచించినటువంటి ట్రాఫిక్ ఈ ప్లేసెస్, పార్కింగ్ ప్లేసెస్ లో మాత్రమే వారు వాహనాలు పార్క్ చేయాలి. ఎవరైనా రోడ్ల మీద అనవసరంగా పార్క్ చేస్తే మాత్రం అలాంటి వారి వెహికల్స్ మాత్రం సీజ్ చేస్తామని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. స్టేడియం చుట్టూ కూడా 3 జంక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ 3 జంక్షన్లలో భారీ వెహికల్స్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఈ పరిసర ప్రాంతంలో భారీ వెహికల్స్ అంటే హెవీ వెహికల్స్ మాత్రం అలో చేయడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికీ పోలీసులు చెప్పడం జరిగింది. స్టేడియంలో ఉన్నటువంటి దాదాపు 300 సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తాం. ప్రతి ఒక్క అభిమాని, క్రికెట్ అభిమాని కూర్చున్నటువంటి సీట్ దగ్గర నుంచి కూడా వారి కదలికని, వారు వచ్చి దగ్గర నుంచి వెళ్లేంత వరకు వారి యొక్క కదలికని ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ ద్వారా పరిశీలిస్తాం. ఎవరైనా జేబు దొంగలు కానీ ఎవరైనా చిల్లర చేష్టలు చేస్తే మాత్రం అంటే స్టేడియంలో బాటిల్స్ విసిరేయడం కానీ అదేవిధంగా పేపర్స్ విసిరేస్తే మాత్రం అలాంటి వారిపై కూడా కేసెస్ నమోదు చేస్తామని మాత్రం ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద ఈ నెల 25వ తారీఖున ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పోలీసులు మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దాదాపు 2500 మందితో పోలీసులు అనువనున గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజలందరూ క్రికెట్ క్రీడాభిమానులందరూ కూడా పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో క్రికెట్ ని ఎంజాయ్ చేయాలంటూ కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ మరోజన్తో సునీల్ 10 టీవీ హైదరాబాద్.